చుట్టూ ఉన్నవాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళావు, చెడిపోతావన్నా, మన వల్ల వాళ్ళు వెలుగుగా మార్చబడతారు తప్ప ఆ చీకటి మనకి ఏమాత్రం అంటుకోదు. ఎందుకు అంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆ లోకములో ఉన్న వానికన్నా గొప్పవాడు నీలో ఉండగలిగితే లోకము నిన్నేమాత్రం ఏమీ చెయ్యలేదు. అంటే లోకము నాలోనికి వస్తుంది అనుకోండి, నాలో ఉన్నవాడు బయటికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, అర్థమైందండి? లోకము నాలోనికి రానివ్వకూడదు. దేవుడు చెప్తున్నాడు, నేను నీలో ఉండాలని ఇష్టపడుతున్నాను, లోకం నీలోనికి రానివ్వద్దు. నువ్వు లోకం నీలోనికి వస్తే నేనేం చేస్తుందని అంధకారం చేస్తుంది. కానీ నీలో నేను ఉండగలిగితే నువ్వు ఎక్కడికి లోకంలోనికి వెళ్ళినా, భయంకరమైన పాపం మధ్యలోనికి వెళ్ళినా, అగాధం మధ్యలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేం చేయగలుగుతావు అంటే వారినే నువ్వు మార్చగలుగుతావు.